ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి రేపు గురువారం సరిగ్గా ఉదయం 11:46 ఒక శుభవార్తతోటి నీ ఇంటి ముందుకు వస్తాను. నా మీద నమ్మకం ఉంటేనే ఇది వింటావు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో సాయినాథుడు మన ముందుకు వచ్చారండి. మరి సాయినాథుడు ఈ సందేశం అందించినా కూడా దానిలో మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే అని మనందరికీ తెలిసిన విషయమే కదా. మీరు ఎటువంటి చెప్పుకోలేని సమస్యలతోటి సతమతమైపోతూ ఉన్నా కూడా తెలియక ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక మీరు గనక బాధపడుతూ ఉంటే ఈ సందేశం మీకోసమే. బాబా వారు మన ముందుకైతే తీసుకొచ్చారు అన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వండి. తప్పకుండా మనకు ఈ సందేశం ద్వారానే గొప్ప పరిష్కారం దొరుకుతుంది. 100కు 1000% నమ్మకంతో కరెక్ట్ అయితే కనుక మనకు సమస్యకు పరిష్కారం అనేది, మన మనసుకు ప్రశాంతత అనేది కలుగుతుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సాయినాథుని సందేశం తెలుసుకుందామా బిడ్డ. జీవితంలో ఎప్పటికప్పుడు కూడా ఏదో అంధకారంలో జరిగిపోతున్నాయిలే, ఏదో ఒక విధంగా జరుగుతుందిలే, కాలం ఇలా ముందుకు నెట్టుకుంటూ వెళ్ళిపోదాం, రోజులు గడిచిపోతూ ఉంటాయి, నా చేతుల్లో ఏమీ లేదు, నా జీవితం ఇంతకంటే అదృష్టం అనేది ఉండదు, నా తలరాత ఇంతే అని చెప్పి సరిపెట్టుకుని సర్దుకుపోతూ ఓర్పుని అనుభవిస్తూ తగ్గుతూ జీవితాన్ని నెట్టుకుంటూ వెళుతూ ఉన్నావు. అయితే ఇటువంటి అంధకారంలో పడి ఉన్న నీ జీవితంలోకి కూడా వెలుగులు అనేది రావడం కోసమే ఈ రోజున నీ జీవితంలో ఒక శుభవార్తతోటి నేనే స్వయంగా నీ ఇంటి ముందుకు రాబోతున్నాను. బిడ్డ, ఏది ఏమైనప్పటికీ కూడాను నా అన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక దెబ్బ కొట్టినా కూడా మరచిపోతారేమో, కానీ ఒక మాట అంటే మాత్రం మనసులో ఆ మాట పదే పదే ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా, ఆ మనిషిని చూసినప్పుడల్లా ఆ మాట గుర్తుంచుకుని బాధ పెడుతూ ఉంటుంది, గుర్తుండిపోతుంది. అలాగా వీరు నన్ను ఇంత మాట అన్నారు అని చెప్పి మనసంతా కూడా నొచ్చుకుంటూ ఉంటుంది. అలాగే అన్న వాళ్ళను ఎప్పుడు ఏ విధంగా అయితే మర్చిపోకుండా ఉంటామో, పడిన మాట ఏదైతే ఉంటుందో ఆ మాట మనిషిలో అనేక రకాలుగా ఒక స్ఫూర్తినైతే తీసుకొస్తుంది. అందుకే పెద్దలు చెబుతూ ఉంటారు, పడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కాదు అని. మరి అలా చెప్పినప్పుడు కాబట్టే కదా ఎవరైనా మనల్ని ఒక మాట అంటూ ఉన్నప్పుడు మనం ఎందుకు అనిపించుకోవాలి, వాళ్ళు నన్ను అనే స్టేజ్లో ఎందుకు ఉన్నారు, మనకు వాళ్ళ చేత నేను అనిపించుకునే స్థాయిలో ఎందుకు దిగజారిపోయి ఉన్నాను, నా దగ్గర ఏమీ లేక వారి చేత అనిపించుకోవాల్సి వస్తోందా, అసలు వారి కింద తలదించుకోవలసిన నా పరిస్థితికి నేను ఏమి సమాధానం చెప్పుకోవాలి అని చెప్పి ఎంతోమంది కూడా కష్టాల నుంచి గుణపాఠాలను నేర్చుకుని జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తూ ఉంటారు. అలాగే పడ్డ చోటే వెతుక్కోవాలి అన్నట్లుగా ఎక్కడైతే అనిపించుకుంటారో, ఎవరైతే చిన్న చూపు చూస్తారో వారి చేతనే శభాష్ అనిపించుకునే విధంగా వారి జీవితంలో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తారు. కనుకనే అంటే మనిషి పాఠశాలలో నేర్చుకునే పాఠాల కంటే కూడా జీవితం అనే ఈ యొక్క పెద్ద పాఠశాలలో నేర్చుకునే గుణపాఠాలే అనేక రకాలైనటువంటి అనుభవాలను నేర్పిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా నిత్య విద్యార్థిని. ఎందుకు అని అంటే ఎప్పుడు కూడా అన్నీ వచ్చు అనే ఘరానా కానీ గర్వం కానీ మనిషికి ఎప్పుడూ ఉండకూడదు. ఎప్పటికప్పుడు మనకు తెలియని విషయాలు, మనం నేర్చుకోవలసిన విషయాలు, ఏదో ఒక విషయం ఎవరో ఒకరి దగ్గర తెలుసుకోవలసి వస్తుంది, నేర్చుకోవలసి కూడా ఉంటుంది. ఈరోజు అన్నీ బాగున్నాయి, మాకు ఒకరితో మనకు పని లేదు, మాకు ఒకరితో అవసరమూ లేదు అని చెప్పి అనుకుని చంకలు గుద్దుకున్న వారే ఏదో ఒకరోజు ఏదో ఒక కారణం చేత, ఏదో ఒక అవసరం చేత ఎదుటి వారి దగ్గరకు వచ్చి
వాళ్ళ యొక్క కాళ్ళు పట్టుకోవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. తల్లి, ఇది కలికాలం. ఈ యొక్క కలికాలంలో ఈ రోజుల్లో చేసిన పాపాలు ఈ రోజుల్లోనే అనుభవించి తీరాల్సిందే. అది విధి. కనుక ఈ విధిని తప్పించుకోవడం ఎవ్వరి తరమూ కాదు. నీకు ఉన్నటువంటి మంచి మనసుకు, పవిత్రమైనటువంటి మనస్తత్వానికి ఎప్పుడూ కూడా ఎదుటివారిని నొప్పించకుండా నువ్వు పడే కష్టాలకు, బాధలకు, సమస్యలకు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి అవమానాలకు ప్రతిదానికి కూడా నువ్వు అనుభవించినటువంటి మానసికమైన వేదన ఏదైతే ఉందో ఆ వేదన అనేది నా కళ్ళతో నేను చాలాసార్లే చూశాను. 4 గోడల మధ్య నువ్వు ఎంత నరకయాతనను అనుభవించావో, ఎంత కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నావో, బయటకు వచ్చేటప్పుడు నీ కన్నీళ్లను తుడుచుకొని ఏ బాధ లేని దానిలాగా ఎంత చక్కగా నీ యొక్క మానసిక స్థితిని బయటకు చూపిస్తూ ఉంటావో, నిజంగా ఒక్కొక్కసారి నిన్ను చూస్తూ ఉంటే నాకే జాలిగా అనిపిస్తూ ఉంటుందమ్మా. నా బిడ్డ ఇన్ని కష్టాలు పడుతోందా, ఇన్ని బాధలు పడుతోందా అని చెప్పి. అయితే బాధలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావా అని నన్ను నువ్వు ప్రశ్నించవచ్చు. కష్టాలు పడుతున్నాను, ఎందుకు బాధను అనుభవిస్తున్నాను, ప్రతి సమస్య కూడా నా విషయం మీకు తెలుసు కదా బాబా. మరి ఇంత తెలిసిన మీరు ఈ కష్టాల నుంచి, బాధల నుంచి నన్ను ఎందుకు ఒడ్డున పడవేయలేకపోతూ ఉన్నారు? ఎందుకు నన్ను అవమానాలు పడేలాగా చేస్తూ ఉన్నారు? ఒకరి చేత మాటలు అనిపించుకునే విధంగా చేస్తూ ఉన్నారు, ఒకరి కింద లొంగేలాగా చేస్తున్నారు. కనీసం నా ఆరోగ్యం కూడా నాకు సహకరించకపోతోంది. నేను అంతటి మహాపాపం ఏం చేశాను బాబా అని ఈ జన్మలో నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి తండ్రి అని చెప్పి, బిడ్డా, ఇది ఎప్పటికైనా కానీ ఎవరు చేసిన కర్మ వారు అనుభవించకు తప్పదమ్మా. ఆ మాట నువ్వు ఎంతవరకు వాస్తవమో ఇది నువ్వు చేసిన దానికంటే కూడా నీ ముందు తరంలో నీ యొక్క వారసులు చేసిన తప్పు కూడా నిన్ను ఒక పాపం రూపంలో వెంటాడి వేధిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే కానీ తాతకు పెట్టింది తలుపులోనే ఉంటుంది అంటారు. అలాగే మన పెద్దల నుంచి ఆస్తులు, అలాగే కొన్ని అనారోగ్య సమస్యలు, అలాగే కొన్ని పాపాలు కూడా మనం పంచుకోవలసి వస్తుంది. అది నువ్వు ఇష్టపడి తెచ్చుకోకపోయినా అవి వాటంతటికి అవే వస్తాయి. వాటిని మీరు అనుభవించక తప్పదు. కాబట్టి ఈ తరం వాళ్ళైనా కానీ తెలుసుకోవలసిన గొప్ప విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే నడుస్తూ ఉందో, అది ఏదైతే కర్మ మేము చేస్తూ ఉన్నామో, అది మంచి కర్మ అయినా చెడు కర్మ అయినా కానీ అది మా ముందు తరాల వారికి వస్తుంది. కనుక మేము మంచిగానే ఉండాలి, మంచిగానే మాట్లాడాలి, ఎదుటివారికి ఏ అన్యాయము చేయకూడదు. మా యొక్క మంచి చెడుల మీదనే మా ముందు తరాలు అనేవి ఆధారపడి ఉంటాయి అని చెప్పి దానికి తగినట్లుగా వారి యొక్క జీవన శైలిని మార్చుకోవడం తప్ప, ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నది ఉందో అది నువ్వు అనుభవిస్తుంది ఘోరంత మాత్రమే. కొండంత అనుభవించాల్సిన కష్టాలు నీ జీవితంలోని ఘోరంత అనుభవించేలాగా నేను చేస్తూ ఉన్నాను. అంటే దానికి కారణం నువ్వే, నా భక్తుడివి లేదా నా భక్తురాలివి అయినందువలన మాత్రమే బిడ్డ. అయితే రేపు గురువారం రోజు ఉదయం సరిగ్గా 11:46 ఒక శుభవార్త అనేది నీ చెవిన పడుతుంది. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త. నువ్వు ఏదైతే నా జీవితంలో జరిగితే బాగుంటుంది, నా జీవితంలో ఏదైతే ఈ మార్పు వస్తే నేను అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి, నేను పడుతున్నటువంటి కష్టాలు పోతాయి, నేను పడుతున్నటువంటి బాధలు పోతాయి అని చెప్పి నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో అవన్నీ కూడా పూర్తిగా ముగిసిపోవడం కోసం మాత్రమే రేపు ఉదయం 11:46 ఒక శుభవార్తతోటి నీ ఇంటి ముందుకు వస్తూ ఉన్నాను. అది ఏ శుభవార్తో కూడా ఇప్పుడే నేను నీకు చెప్తాను. ఎందుకు అని అంటే కనుక, నేను ఏ రూపంలో అయినా సరే కానీ, ఒక ఫోన్ రూపంలోనైనా కానీ, లేదా ఒక వ్యక్తి రూపంలో అయినా కానీ, లేదా నీ ఇంట్లో ఉండే వ్యక్తుల రూపంలోనైనా కానీ ఆ శుభవార్త అనేది నీ చెవిన పడేలాగా చేస్తాను.
నువ్వు ప్రస్తుతం నా యొక్క సందేశాలను వింటూ నీ యొక్క మానసిక స్థితిని చాలా వరకు కూడా మెరుగుపరుచుకున్నావు. అలాగే కష్టం అంటే ఏంటి, నష్టం అంటే ఏంటి, అసలు అతి ఆలోచన వల్ల ఏమి జరుగుతుంది, ఒకరి గురించి నీ మనసును పాడు చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, నీ పనిని అశ్రద్ధ చేయడం వల్ల నీకు ఏం జరుగుతుంది, ఎదుటివారి యొక్క విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, నీ స్నేహితుల వల్ల నీకు ఏం జరుగుతుంది, ఇదంతా కూడా ప్రతిదీ నీకు కళ్ళకు కట్టినట్లుగా చూపించాను. ఎందుకో తెలుసా, నా బిడ్డ ఏ రూపంలో కూడా ఎవరి కారణము చేత కూడా మోసగించబడకూడదు, నష్టపడకూడదు. నా బిడ్డకు ఏ విధముగానైనా సరే కానీ లాభం రావాలి తప్ప నష్టం అనేది జరగకూడదు అన్న ఉద్దేశమే నా యొక్క మనోభావం. కనుక నేను నీకు అందిస్తున్నటువంటి శుభవార్త ఏంటి అంటే కనుక, బిడ్డ, నీ జీవితంలో నీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి చాలా వరకు మానసిక వేదనకు గురి అవుతూ ఉన్నావు. నా భాగస్వామి నేను చెప్పినట్లుగా వినడం లేదు, నేను చెప్పిన మాటను అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. నా గురించే బయట వాళ్లకు చెడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను చెప్పేది మంచిదైనా కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. నన్ను ఎక్కడికక్కడ అవమానపరుస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. నాకు గౌరవాన్ని ఇవ్వడం లేదు, నా మీద ప్రేమను కూడా చూపించడం లేదు, నాకు విలువను కూడా ఇవ్వడం లేదు. నేను ఏదైతే అతని నుంచి కోరుకుంటూ ఉన్నానో లేదా ఆవిడ నుంచి కోరుకుంటూ ఉన్నానో అది నాకు దక్కడమే లేదు అని చెప్పి ఏదైతే మనోవేదన చెందుతూ ఉన్నావో, ఏ మార్పు అయితే రావాలని కోరుకుంటున్నావో, ఏది జరిగితే నీ కుటుంబంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగుతుంది అనుకుంటూ ఉన్నావో అది జరగబోతోంది. రేపు గురువారం 11:46 తరువాత నీ జీవితంలో నువ్వు నన్ను నమ్మినట్లయితే కనుక ఖచ్చితంగా ఒక మార్పు అనేది సంభవిస్తుంది. అది నీకు, నీ కుటుంబానికి మంచి చేస్తుంది. ఆ మార్పు వచ్చిన తరువాత మీ యొక్క మానసిక స్థితికి ధైర్యం లభిస్తుంది. నీ కుటుంబంలో ప్రశాంతత కలుగుతుంది. నీ కుటుంబానికి ఉన్నటువంటి నెగిటివిటీ అంతా దూరం అయిపోతుంది. నీ కుటుంబం మీద ఏర్పడినటువంటి నరఘోష దూరం అయిపోతుంది. నువ్వు ఆశించినటువంటి విధమైనటువంటి ఫలితాలు నీకు లభిస్తాయి. నీ సంతానంలో కూడా గొప్ప మార్పు అనేది కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ శుభవార్త వల్ల కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ. ఎప్పుడైనా కానీ మనం చూసే కళ్ళను బట్టి ఎదుటివారి యొక్క మనస్థితి అనేది కనిపిస్తుంది. పచ్చకామర్ల వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపిస్తూ ఉన్నట్లుగా నువ్వు మనసులో ఆ వ్యక్తి మంచివాడు కాదు అని చెప్పి ఆలోచనతోటి ఏ వ్యక్తి గురించి అయితే నువ్వు అనుకుంటూ ఉన్నావో ఆ వ్యక్తిని కనుక నువ్వు గమనించుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎంత మంచి పని చేసినా నీకు చెడుగానే కనిపిస్తుంది. ఒక వ్యక్తిని నువ్వు కనుక ఈర్ష్యతోటి చూస్తే ఆ వ్యక్తి ఏ పని చేసినా కూడా నీకు ఈర్ష్యే కలుగుతుంది. అలాగే నువ్వు చూసే చూపును బట్టి, నీ యొక్క మనోభావాన్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క కదలికలను బట్టి, ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి ఏదైతే చెప్తుందో, నీ యొక్క మానసిక స్థితి ఏదైతే చెప్తుందో అదే నిజమని నమ్ముతావు. కనుక మనసుని ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉంచుకోవాలి. మనసులో ఆలోచనలు అనేవి పాజిటివ్గా రావాలి. ఎందుకంటే ఒకరి గురించి నువ్వు ఈర్ష్యను చూపించినా, అసూయను చూపించినా, కోపాన్ని చూపించినా, నీ యొక్క మనసు అనేది కోపానికి గురి అయినప్పుడు, ఈర్ష్య పడుతూ ఉన్నప్పుడు, అసూయ పడుతూ ఉన్నప్పుడు నీ యొక్క బాడీలో ఏదైతే హార్మోన్లు ఉంటాయో అవి ఈర్ష్యగానే, అసూయగానే ఒక చెడు హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. దానివల్ల నీ మనసు బాధపడడం, నువ్వు చేసే మనసులలో అడ్డంకులు ఏర్పడడం, నీ యొక్క మానసిక స్థితి అంతా కూడా నెగిటివ్గా ఏర్పడడం, నీకు ఇంట్లో మనశ్శాంతి దూరమైనట్లుగా, కరువైనట్లుగా అనిపించటం, నీ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా నెగిటివ్గా అనిపించటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. కనుక మనస్సును ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. నువ్వు ఆలోచించే ఆలోచనలను బట్టే
నీ యొక్క శరీరపు ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో. నాకు ఎందుకు సమస్యలు వస్తూ ఉన్నాయి అని నువ్వు అనుకున్నప్పుడు నీకంటే ఎక్కువ సమస్యలు పడుతున్న వారికంటే నేను చాలా వరకు కూడా బెటర్ స్థానంలో ఉన్నాను కదా అని చెప్పి ఆలోచించుకోవాలి. నీకంటే గొప్ప వాళ్ళను చూసి ఏది కూడా నాకు లేదు అని బాధపడకూడదు. నీకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ మీద నేను చాలా వరకు కూడా బెటరే కదా అని చెప్పి ఆలోచించుకోవాలి. బిడ్డ, ఏదైనా కానీ నీ యొక్క మనసు చేసే ఆ యొక్క ఆలోచనను బట్టే కదా మరి ఆరోగ్యం, నీ కుటుంబం క్షేమం, నీ యొక్క ఎదుగుదల, అలాగే నీ యొక్క డబ్బు ప్రతిదీ కూడా ఆధారపడి ఉంటుంది. కనుక ప్రస్తుతం ఏం జరుగుతుందో దాని గురించి ఆలోచించు. అతిగా ఆశపడడం కానీ, అతిగా కోపం తెచ్చుకోవడం కానీ, ఇవి రెండూ కూడా మనిషిని గొల్ల చేస్తాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు సంతోషంగా ఉంటూ నీ చుట్టుపక్కల ఉండే నలుగురిని కూడా సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటే గనుక నీ జీవితంలో నువ్వు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతి క్షణానికి కూడా నువ్వు న్యాయం చేసిన దానివి అవుతావు. కనుక ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడు కూడా మరచిపోవద్దమ్మా. నీ బాబా నీ కోసం ఎప్పుడు కూడా ఎటువంటి సందేశాల రూపంలో ఇస్తున్నటువంటి వాటిని నీ మనసుకు పట్టించుకుని ఆ విధంగానే ఆలోచించి ఎప్పుడు కూడా మంచి మార్గంలో నా బిడ్డ ఉండాలి. ఎంతోమంది నీ మీద అనేక రకాలుగా నరదిష్టిని చూపిస్తూ ఉన్నారు. అందులో కూడా అయినవారు అవ్వడం నిజంగా దురదృష్టం. కనుక ఆ నరదిష్టిని తొలగించుకోవడం కోసం నువ్వు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు రాళ్ల ఉప్పుతోటి దిష్టి తీసివేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంట్లో నిత్యము దీపారాధన చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంటి ముందు గుమ్మడికాయను మాత్రం ఎప్పటికప్పుడు పాడైపోయిన వెంటనే తీసివేయాలి. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా గొడవ వాతావరణం అంటే రణరంగమైనటువంటి వాతావరణం అనేది తీసుకురానివద్దు. మంచి అలవాట్లకు దగ్గరగా ఉంటూ చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ ఏది మంచో ఏది చెడో దాని గురించి ఆలోచిస్తూ అతి ఆలోచనలు చేయకుండా ప్రస్తుతానికి ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించడం నేర్చుకో. ఎందుకు అంటే నేను ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే. ఈ మధ్య చాలా వరకు కూడా జరగని విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు. మారని మనుషుల గురించి మార్చే ప్రయత్నం చేస్తున్నావు. అలాగే అసలు నీకు సంబంధం లేని విషయాల గురించి ఇది నాది అన్నట్లుగా అతి ఆలోచన చేస్తూ ఉన్నావు. ఈ ఆలోచనల వల్ల నువ్వు సాధించేది ఏది కూడా ఉండదు. అనవసరంగా ఆలోచించి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం తప్పితే నీకు పైసా ఉపయోగం అనేది కలగదు. కనుక ఏదైనా సరే ఉంటే నీ తెలివితేటలను ఉపయోగించి నీకు వచ్చే నష్టాలను దూరం చేసుకోవడం తప్పితే నువ్వు ఆలోచించడం వల్ల ఎటువంటి లాభము రాదు అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా నువ్వు గుర్తుంచుకుని తీరాలి. తల్లి, రేపు మరి గుర్తుంచుకున్నావు కదూ, సరిగ్గా 11:46 ఒక శుభవార్త నీ చెవిన పడుతుంది. ఇది అంటే ఆ శుభవార్త నువ్వు విన్న తరువాత నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఈ యొక్క శుభవార్త వినకముందు నీ జీవితం ఎలా ఉందో, విన్న తరువాత ఎలా ఉండబోతుందో తెలుసుకునేటటువంటి నిజంగా ఆశ్చర్యపోతావు. ఆ తేడా రేపటి నుంచి నువ్వు గమనిస్తావు అని చెప్పి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ సాయినాథుడు మనకు ఈ చక్కటి సందేశాన్ని అందించారు కదండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, మనం అర్థం చేసుకోవాలి. కానీ మరి మీకు గొప్ప నమ్మకాన్ని ధైర్యం కలిగించింది కదూ. మరి బాబా వారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే. కనుక ఈ సందేశం మీ మంచి కోసమే సాయినాథుడు చెప్పారు అని మీరు భావించినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది కదండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మరి మర్చిపోవద్దు. మరి కొంతమంది బాబా బిడ్డలకు వీడియోని షేర్ చేయండి. మొదటిసారి మన సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరలా
మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళా కలుసుకుంటానండి. అంతవరకు కూడా సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపైన, మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై సాయిరామ్ అని పలుకుదామా?